దేవుని వాక్యం తప్ప మరొకటి లేదు. దేవుని వాక్యం మనము కలిసి చేయుదము, యాత్ర వెళ్ళుదము. కాబట్టి అనుదినం మన క్రైస్తవ జీవితంలో మన చక్కని మార్గాల్లో నడిపిస్తున్న ఈ గ్రంథం ఎంతో విలువైంది. దావీదైతే వేల కొలది వెండి బంగారముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకెంతో మేలు. ఇది నా జీవకు నాలుగు మధురం. ఇది జుట్టు తేనెల కంటే, చెప్పమ్మా, జుట్టు తేనెల కంటే మధురమైనది. క్రొవ్వు మెదడు కంటే రుచి కలిగినది, శ్రేష్టమైనది. ఎరిగావా గ్రంథాన్ని ఎరిగావా? నువ్వు ఇంతకాలం విశ్వాసం ఉంటా, కొన్నిసార్లు గ్రంథాన్ని ఎరగాం. చదవలసింది కూడా క్రమంగా చదవం, చూడవలసింది చూడడం. చాలాసార్లు దేవుని గ్రంథమునికి ఇవ్వాల్సిన విలువ మనం ఇవ్వలేక అనేకసార్లు నష్టపోతూ ఉన్నాం. ఒక దేశంలో ఒక ఇంజనీరు ఉద్యోగరీత్యా వెళ్ళాడు, భారతదేశానికి వచ్చాడు. ఇతర దేశం పైన ఆయన చూస్తుంటే ఎక్కడ చూసినా కూడా ఇదే, ఈ బైబిల్ చదవడం, బైబిల్ పట్టుకొని వెళ్ళడం అన్నీ చూస్తూ ఉన్నాడు. వీళ్ళకి ఉన్న పిచ్చ, ఈ 4 అట్ల పుస్తకాలు పట్టుకొని వరకు తిరుగుతుంటారని ఆ ఇంజనీరు కొనుగుతూ సనుగుతూ ఉండేవాడు. తనకి ఇంకా ఇతర దేశాల్లో ట్రాన్స్ఫర్ వచ్చింది, వెళ్ళిపోయినాడు. అక్కడ పోయి 5 గంటలకి డ్యూటీకి వెళ్తున్నాడు. పోవాల్సి వచ్చింది 5 గంటలకే. 5 గంటలకు డ్యూటీకి వెళ్తుంటే ఒక మనుషుడు మోకాళ్ళ మీద ఉండి మళ్ళీ ఇదే 4 అట్ల పుస్తకం చదువుతూ ఉన్నాడు. అనుకున్నాడు ఆ దేశంలోనే అనుకుంటే వాళ్ళకు పిచ్చి పెట్టిందంటే ఇక్కడ కూడా ఉన్నాడు ఈ పిచ్చోడు. 5 గంటలకి ఏం పోయిందా, బారాటంగా చదువుతున్నాడు. ఏముంది దాంట్లో? వెళ్ళి డ్యూటీ చూసుకొని మళ్ళీ వస్తుంటే సాయంకాలం మళ్ళీ చదువుతున్నాడు ఆ మనుషుడు తినపాఠం. ఇక ఉండబట్టలేకపోయినాడు, వెళ్ళిపోయినాడు ఆ మనుషుడు. ఏం మనుషుడా, అక్కడ అనుకుంటే భారతదేశంలో అక్కడ ఇక్కడ అనుకుంటే ఇక్కడ కూడా ఉంది ఈ పిచ్చి. ఉదయం పోతుంటే చదువుతూ ఉంటుంది, సాయంకాలం వస్తున్నాడు చదువు. నీకు ఇదే పిచ్చా? ఇక ఏమి రెండోది లేదా? ఏం చేస్తుందా చేటి గ్రంథం? ఎందుకు అంతసేటు చదువుతున్నారు? కళ్ళు పోతాయి. ఎప్పుడు చూసినా అదే చదువుతావు, ఏముంది అంతసేటు అంటే? ఆయన అన్నాడు, ఈ గ్రంథం ఏం చేసిందో చెప్పనా? ఏం చేసిందో చెప్పు అన్నాడు. లేచాడు, చేయి పట్టుకున్నాడు, తన ఇంటిలో కూడా పెరట్లోకి దొడ్డిలోకి తీసుకొని పోయినాడు. ఈ గ్రంథమయ్యా నాకేం చేసిందో చెప్తా విను. ఇది ఒక లోయ ఉంది, ఆ లోయలకు చూడు వంగి కనబడుతున్నాయి మనుషులు పొర్రెలు, కాళ్ళు ఎముకలు, చేతులు ఎముకలు, ఈ బాడీ దట్టమంత కనబడుతుంది. గుట్టలు వేసున్నాయి లోయల్లో. ఈ దైవ గ్రంథం, ఈ పరిశుద్ధ గ్రంథం అన్నావు కదా, నీకేం చేసిందని? ఈ గ్రంథమే నాకేదని చేయకపోతే, ఈ గ్రంథం నాలో కార్యం చేయకపోతే నువ్వెంతసేపు ఇక్కడ మాట్లాడేవాడు కాదు. నీ ఎముకలన్నీ ఆ ఎముకల్లో ఉండేవి అన్నాడు. ఈ మనుషుడు ఉనిగిపోతూ ఉన్నాడు. ఇదేంటి ఎముకలు అంటాడు? ఎముకలు ఉంటే నరమాంస భక్షకుడిని నేను, మనుషులను తినే రాక్షసుడిని నేను. ఈ గ్రంథం నన్ను మార్చింది, సాధువును చేసింది. ఈ గ్రంథము పాపం ఏంటో నీతి ఏంటో బోధించింది. నువ్వు చేస్తుంది తప్పని నన్ను గద్దించింది. నా హృదయాన్ని మార్చింది, క్రియలు మార్చింది, బ్రతుకు మార్చింది, నా జీవితాన్ని మార్చింది. లేకుంటే ఎంతసేపు నేను మాట్లాడిస్తానా? నిలిపోయినాడు మనుషుడు. అయ్యో, ఈ గ్రంథంలో ఎంత మార్చం ఉందా! ఈ గ్రంథములో ఉన్న ప్రభు ఇంత అద్భుతమైన దేవుడా! తాను చదవటం మొదలుపెట్టాడు. ఇక తాను రక్షణ పొందాడు, తాను మారు మనసు పొంది ప్రభువుని అంగీకరించి తానితలుగా అనేకులు బోధిస్తుంచాడు సువార్త. దొంగలను మారుస్తుంది, వ్యభిచారులను మారుస్తుంది. ఇంకెవరినైనా ఎంతటి వారినైనా ఎలా ప్రాంతాల్లో విచ్చిన ప్రియమైన అయ్యా అమ్మ, ఈ పరిశుద్ధ గ్రంథం హృదయాలను మారుస్తుంది, నెమ్మదిస్తుంది, జీవితాలను మారుస్తుంది. ప్రభు బిడ్డలారా, మనం ఎరుగుదాం. ఒకప్పుడు మన జీవితాలు ఎలాంటివో, ఎలా జీవించామో ఈ గ్రంథకర్త మనలో ఎంత గొప్ప కార్యం చేశాడో. కేవలం ఉచితంగా నా కృప నీకు చాలు. రండి, 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం దయచేసి 9వ వచనం చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. అందరం అందుకు నా కృప నీకు చాలును, బలహీనత నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిల్చుండు నిమిత్తం విశేషముగా నా బలహీనత అయితే బహు సంతోషముగా ఆశ్చర్యపడుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అంటే వీలైన వరకు మోకరించాలి.
ప్రేమ కలిగిన పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ పాదములు స్తోత్రాలు. ఇంతవరకు మీ సన్నిధిగా స్తోత్రాలు. ఆరాధనలో మీరు సహాయపడుతూ వచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రభు బల మా మధ్య ఉంచారు, బల చుట్టూలే మొక్కలు వలె చేర్చారు. బలలో ప్రవేశించే ముందు మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి మళ్ళా ఈ దివ్యమైన వాక్యం నా కృపనికి చాలు అన్నటువంటి మాట మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చినందుకు మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కృప మా జీవితాల్లో ఎలా చాలిన కృపగా మమ్మల్ని ఉద్ధరిస్తూ నడిపిస్తూ వచ్చిందో మళ్ళా కొన్ని నిమిషాలు ధ్యానం కలిగి ఉంటకు దయ చూపించమని ప్రార్థన చేస్తూ, రాగలిగిన బిడ్డలకి స్తోత్రాలు. రాలేని వారు, ఆగిపోయిన వారు అనేకులు ఉన్నారు. ఈ సమయంలో ఇక్కడేమో ఆరాధన ప్రభు వల్ల ఇండ్ల యొద్ద గృహాల్లో ఏదో కాలయాపన చేస్తూ దేవుని ప్రజలను సన్నిధిని సహవాసాన్ని పోగొట్టుకున్న రక్తం ఇచ్చి కొనబడిన పరిశుద్ధులు ఎక్కడ ఎవరు ప్రయాణాల్లోనూ వ్యర్థమైన కార్యకలాపాల్లోనూ ఎవరు దేవుని మందిరాన్ని అలక్ష్యం చేసి వారిని నష్టపోతున్నారో వారందరినీ కూడా దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు ఒక్క దినం ఈ దినములతో సమానం మేము సంపాదించుకోలేము. మా జీవితాల్లో అటు విలువలను ఎరుగుటకు విలువ పెట్టి కొనబడిన వారిని మీరు దర్శించమని ప్రార్థన చేస్తుంటున్నాం. కనికరించండి. దాసులుగా మమ్మల్ని కూడా మరికొన్ని నిమిషాలు అభిషేకించి మీ ప్రజల మేలు కొరకై జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం మీది, ప్రజలు మీ వారు. తండ్రి, మీరు ఇవ్వకుండా మేమేమి ఇవ్వలేము. ఓ దేవా, ఏమి లేనివాడను, 6 రాతి బాణలు ఖాళీ బాణల వలె ఉన్నవాడను, నింపబడలేని వాడను. మీరు వద్ద మీ ప్రజలకు ఏమి ఇవ్వలేను. నా స్వయం స్వార్థం, సొంతం జ్ఞానం, వాక్చాతుర్యం నేనేదో ఉపయోగించి ఇచ్చినా ఎవరు ఏ మేలు పొందరని నేను ఎరుగుదును ప్రభా. ఓ దేవా, మా ఆకలి తీర్చండి, అవసరం తీర్చండి. ప్రజలు ఎన్నో ఆశతో మీ దివ్యమైన వాక్యం కొరకు కనిపెట్టుకుంటుండగా మేము ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు తలంపులు దీవించి ఆశీర్వదించండి. యేసువారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఏంటి అడ్డబెట్టిన దడమంటది? నువ్వు ఎంత దూరాన్ని పెట్టినా ఏదేదో అంటది. మైకైతే బాగుంటుంది అనుకుంటే నేను బాగు వేరుగుంది. శబ్దం సౌండ్ అంతేనా? గాలి ఆపలేం కదా, ఆడితే కూర్చోదు. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం. ప్రియులారా, మళ్ళీ కొన్ని నిమిషాలు ఈ భాగాన్ని మన మనసులో ఉంచుదాం. ప్రభువాల ఎందుకు వచ్చాము, మనం పరీక్షించుకొని సిద్ధపడిన వారమై ప్రభువాలలో ప్రవేశించుదాం. ఈ 9వ వచనంలో పౌలుతో అంటున్నాడు ప్రభు, అందుకు నా కృప నీకు చాలును. ఈ కృపను గురించి కొన్ని నిమిషాలు వర్షిప్లో ధ్యానం చేశాము. ప్రభు బలలో ప్రవేశించే ముందు కూడా ప్రభు అంటున్నాడు, నా కృప నీకు చాలు పోలా. ఏదో ఆరాట పడినక్కర్లేదు, ఆశ పడినక్కర్లేదు, పాడాడనక్కర్లేదు, ఇంకేదేదో అడగనక్కర్లేదు. నీకు అసలైంది, ఉత్తమమైంది, చాలినది, నేను ఉద్ధరించేది, నేను బాగు చేసేది, నేను బలపరిచేది నా కృపే. నా కృప నీకు చాలయ్యా. చాలాసార్లు మనకి ఇలాంటి అనుభవం ఉండదు. ఈ కృప ఇలాగూ మనం ఉద్ధరిస్తుందని, ఈ కృప చాలినదని. కృప పొందకపోతే మనం ఏం ముందుకు సాగలేం. కృప వెంబడి కృపనని పాడుకుంటాం. ఈ కృప మనల్ని ఎంతో సమృద్ధిగా పొందాలి. ఈ చాలిన కృప లేకపోతే మన క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో ప్రియులారా, కష్టములు లేక ఒకసారి నవ్వు, ఒకసారి దుఃఖం. క్రైస్తవ జీవితం సౌభాగ్యవంతమైందే. ఆయన యాత్ర జీవితంలో కష్ట సుఖాల మార్గాలు మనం వెళ్ళవలసిన వారు. దీని అంతటిగా కృప మనకు తోడుగా ఉండకపోతే, కృపను విడిచిపెట్టబడి కృపను పోగొట్టుకొని కృపను దూరపరుచుకున్న బెన్యామీను గోత్రుడైన సౌలు తాను ఎంత నష్టపోయినాడో. తన అవిధేయతను బట్టి దేవుని కృప దూరం చేశాడు ప్రభు. నేను ఆ సౌలుకు నా కృప దూరం చేసినట్లు దావీదుకు నేను దూరం చేయను. దావీదు గట్ట దూరం చేయడట, సౌలుకేమో దూరం చేశాడట. సౌలు అవిధేయత, సౌలు తిరుగుబాటు, సౌలు ప్రార్థనలేమి, సౌలు బలిపీఠం లేని వ్యక్తి. దేవుడంటే భయం లేదు.
చూడండి బైబిల్ అంతట్లో ఎక్కడైనా బెన్యామీను గోత్రుడైన ఆ ఇశ్రాయేలు మొదటి రాజు అయిన సౌలు ఎక్కడైనా ప్రార్థన మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసినట్టుందేమో. మా నిమిత్తం మీరు ప్రార్థన చేయండి అని ఇశ్రాయేలు ప్రవక్తలను వేడుకున్నాడు, కానీ తాను వెళ్ళి ఏదైనా ప్రార్థన బలిపీఠం కలిగి ప్రార్థన చేసిన వాడు కాడు. దావీదైతే ప్రార్థన పరుడు, దీనుడు, విధేయుడు, పవిత్రమైన వరములు కలిగిన వాడు, దేవుని చిత్తం మెరిగిన వాడు, సంకల్పం ప్రకారం ప్రభుని సేవించిన వాడు, ఇష్టానుసారుడు, హృదయానుసారుడైన మనుషుడు దావీదు. కాబట్టి దావీదును కృప తోడుగా ఉంది దావీదుకి. ఇప్పుడు కడసారి వచ్చిన అపోస్తుడైన పౌలుతో కూడా అంటున్నాడు, నా కృప నీకు చాలు అని. రక్షించబడిన మన జీవితాల్లో ఈ కాలంలో ఈ కృప మనలను దూరము కాకుండానట్లు విడిచిపెట్టకుండానట్లు మనం ఎంత జాగ్రత్త పడాలో. న్యాయాధిపతుల గ్రంథం 16:20-21లో మనం చూస్తే సంసోన్నట యెహోవా ఆత్మ ఎడబాసినని తాను తిరిగిపోయాను. నేను ఎప్పటిలాగే ఉన్నా ఫిలిస్తీన్ల వెంటాడుతా, చెండాడుతా, నేను చంపేస్తా. ఇంతమంది చంపాను కదా, గాడిద ఎముక దవడ తీసుకొని 1000 మందిని కొడితే చచ్చారు. 3000 మంది చంపితేనే 300 నక్కలు పట్టుకొని నాశనం చేస్తేనే వాళ్ళ పంటలన్నీ. పసిపిల్లవాడు కూడా పాలు తాగడని అంటే ఫిలిస్తీన్ల దేశంలో ఏమిటి అని ఈ సంసోను తన అవిధేయత నరక శరీర సంబంధం విషయాలు దిగిపోయి దేవుని ఆత్మ దేవుడు స్వంతమనుకొని తన కృప విడిచిపోతుందనే గ్రహింపు లేనటువంటి అంధత్వంలోనికి దిగిపోయిన వాడై ఎప్పటి వలె విడజముదునని లేస్తూ ఉన్నాడు. దెలీలా మోసం చేస్తూ వచ్చింది, దెలీలా ఎంతో తనను అన్యాయం చేస్తూ వచ్చింది. దాన్ని నమ్మినటువంటి వాడు, శరీర సంబంధం విషయాలు దిగిపోయిన వాడు దెలీలా రహస్యాన్ని చేపట్టింది. అవతల శత్రువులతో కాంట్రాక్ట్ ఎగుతుంది ఆ ధనం కొరకై. వెంటనే పట్టిస్తాను, వెంటాడి వేసాడి ఇసుగు చెంది బ్రతుకు మీద కూడా విసుగు చెందేటట్టు వేధించింది దెలీలా. అప్పుడు చెప్పేశాడు, ఆఖరికి నా ప్రాణం నా వెంట్రుకలో ఉంది, క్షవరం చెప్పేస్తే నేను సామాన్యుని అయిపోతానని. తనకు తెలిసి ఈ విషయాలని తెలిసి కూడా చెప్తున్నాడు. ఆఖరకు అలాగే చేసిందామే, లాలన చేసి నిద్రపోచి ఎప్పుడు ఫిలిస్తీన్లు రమ్మంటుందో సద్ధారంలో రండి పట్టుకోండి ఇక లేచాడు. ఇప్పుడు ఎప్పుడు వల్ల విరజింపుతా, నేను శత్రువులు హతమారుస్తానని లేచాడు. కానీ సంసోను యెహోవా ఆత్మ తన్ను చెప్పండి ఎడబాసని తనకు రండి. న్యాయాధిపతుల గ్రంథం ప్రియులరా, ఇంతటి బలశాలైన సంసోను మనం ధ్యానిస్తే ఎన్నో బలమైన కార్యములు చేసిన వాడే, కానీ తన ఆఖరకు శరీర సంబంధమైన విషయాలు ఎంతగా బలహీన అయిపోయినాడో. తన ఆఖరకు దయచేసి 21వ వచనం గమనించండి. 20వ వచనం, ఆమె సంసోను ఫిలిస్తీన్ల మీద పడుచున్నారు అనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి పొందుననుకొనెను. అయితే యెహోవా ఆత్మ తనను ఎడబాసినని అతనికి ఏం కాలేదట, తెలియలేదు. సౌలుకు కూడా ఈ కృప నాకు దూరం అవుతుంది నా అవిధేయతను బట్టి అని తెలియలేదు. దావీదు తెలుసుకున్నాడు, ఈ కృపే లేకపోతే నేను ఇక ఎందుకు పనికిరాని వాడిని అవుతాను, బలహీనవుతాను. ఈ కృప నాకు తోడుగుండాలి, ఈ కృప నన్ను బలపరుస్తుందని. ప్రియులారా, దావీదు ఎరిగాడు కనుక అంతగా హెచ్చించబడ్డాడు. అదే సమయంలో పౌలు అంటున్నాడు, నా కృప నీకు చాలు, నీ ఇబ్బందుల్లో, నీ కష్టాల్లో, నీ శ్రమల్లో నా కృప నీకు చాలు. మరి మన జీవితాల్లోనండి దేవుని కృప మనకు తోడుగా ఉండటం అనేది అది అన్ని రకాలుగా ఆశీర్వాదము. ఎబ్రీలకు రాస్తూ 4వ అధ్యాయం, ఎబ్రీ పత్రిక, ఎబ్రీ గ్రంథకర్త 4వ అధ్యాయము దయచేసి రండి. 16వ వచనం చదవండి. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము దయచేసి చదవండి. 16వ వచనం అండి. మీరు బాగా బైబిల్ చదువుతారని నేను అర్థకుడికి చెప్పాను. పొరపాటు పడి తప్పు చేసానేమో. మొదటి రోజు ఏదో అట్ట ఇట్ట చదివి రియలిటీ అంతా అక్కడ బైబిల్ చదివి వాళ్ళు లేదులేండి, అందుకు చెప్పాల్సి వచ్చింది. వాళ్ళు చదవండి ఒక్కరు చదువులే రాదు అసలు వాళ్ళకి ఎవరు. మరి మనందరికీ వచ్చు కదా బైబిల్ చదవండి, సాయం చేయండి, పరిచయంలో సహాయపడండి. రండి. హెబ్రీ 4:16 కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు
కృప పొందినట్లు ధైర్యంతో కృపా సన్నద్ధకు సమయోచితమైన సహాయం చేస్తుందట కృప. నీకు ఏ సమయాన ఏమవసరమో దాని విషయంలో సహాయపడుతుంది ఈ కృప. ఇంకా అంతకంటే ఏం కావాలండి? ఆకలేసింది, అన్నం కావాలా, దాహం వేసింది, నీళ్ళు కావాలా, వస్త్రాలు లేవు, వస్త్రాలు కావాలా, నిద్ర వస్తుంది, బెడ్ కావాలా, అంతేకాదు చదువులు దానికి సంబంధించినవి, ఉద్యోగాలు దానికి సంబంధించినవి, పిల్లలు కావాలా, ఇస్తుంది సమయోచిత ఆయన సొంత సమయంలో సమయోచితమైన సహాయం కొరకు ప్రభు బిడ్డలారా. ఇప్పుడు మనం ధైర్యంతో ఆయన కృపాసనం యొక్కకు ఏం కావాలట చెప్పండి? చేరుదము. ఆయన సింహాసనం అట. కృప ప్లస్ సింహాసనం, కృపా సింహాసనం. ఆయన సింహాసనం కృప కలిగింది, దయ కలిగింది, జాలి కలిగింది. నా ఎంత కూర్చోవాడు, నేను ఎంత మాత్రం బయటికి త్రోసివేనన్నాడు. ఈ కృపను మనం పొందాలి. ఈ కృప సమయోచితంగా మనకు సహాయపడుతుంది కనుక ఆయన కృపాసమయంతో ధైర్యం తెచ్చుకొని చేరి ప్రార్థించి సమృద్ధైన కృపను, చాలిన కృపను పొంది మన క్రైస్తవ జీవితంలో, యాత్రా జీవితంలో మనము సాగిపోవాలని ప్రభు మనకు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. ఆయన సమయోచితమైన సహాయం కొరకై కృప పొందునట్లు. అంతేకాదు సీమోను పేతురు అంటాడు, 2వ పేతురు 3:18, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం దయచేసి 18వ వచనం అండి. 18వ వచనం, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడు. చాలండి. యేసుక్రీస్తు ప్రభువు అనుగ్రహించే కృపయందు నీవు నేను ఏం పొందాలండి చెప్పండి? అభివృద్ధి పొందాలా, అభివృద్ధి పొందాలా. ఆ కృప యేసు ప్రభు వారే ఈ లోకంలోని ప్రత్యక్షమైంది. ఆ కృప తిమోతి పత్రిక లేక మొదటి తీతు పత్రిక చూడండి, ఇంకా చక్కగా ఇక్కడ పౌలు తీతుకు రాస్తూ 2వ అధ్యాయం, తీతు పత్రిక 2వ అధ్యాయం 11-12. ఒకవేళ 11 వచ్చినవే చాలండి, చదవండి. ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ఈ లోకంలో ఏమైందట? ప్రత్యక్షమైంది. సమస్త మనుషులకు రక్షణకరమైన, రక్షణ ఇచ్చే రక్షకుడైన ఆ ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్న సమస్తమైన మనుషులకు రక్షణ ఇచ్చుటకును రక్షణకరమైన రక్షకుడైన యేసుప్రభు వారు ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు. ప్రియులారా, ఈ రక్షణ ఆత్మరక్షణ, నిత్యమైన రక్షణ, ప్రియులారా గొప్ప రక్షణ. ప్రియులారా, ఈ రక్షణ మనం పొంది ఉన్నాం. వేళకి ఎవరైనా రక్షణ పొందకపోతే నువ్వు శిక్షలో ఉన్నావు. నీ ఆత్మ రక్షించబడాలి, నీ పాపం క్షమించబడాలి. యేసుక్రీస్తు ప్రభువారి వల్లనే ఆత్మరక్షణ, ఆత్మశాంతి ఉంది. ఈ రక్షకుడు ప్రభుని యేసుక్రీస్తు వారు ఈయన అందరికీ దేవుడే. ఏ భేదం లేకుండా అందరూ పాపం చేసిన వారు కనుక అందరిని రక్షించడానికి రక్షణకరమైన కృప రక్షకుడైన యేసు ప్రభువారు ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు. ఒక మనుషుడుగా రక్తమాంసములు కలిగి శిలువలో రక్తాన్ని చిందించి ఆయన ప్రాణం పెట్టే సమాచారం తిరిగి లేచాడు. ఈ నామం అపొస్తలుల కార్యములు 4:12 ప్రకారం ఆకాశమందు గాని భూమి మీద గాని మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామమున రక్షణ లేదు కానీ ఈ నామముననే మనం రక్షణ పొందగలం. దానికనే స్థలాలు శబ్దం వింటున్న మన ఎవరమైనా ఓ ప్రియమైన పట్టణస్తులారా, యేసు ప్రభునందే ఆత్మరక్షణ, ఆత్మశాంతి, విశ్వాసం నుంచి రక్షణ పొందాలని ప్రభు నాలో మనం చేస్తున్నాం. ఇక్కడ కూర్చొని ఇంకెవరైనా రక్షణ లేకనే ఉంటే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచు. దేవుడు ఆయన మృతుల్లో లేపాడని అనే పాపిని నొప్పుకొని విశ్వాసం ఉంచి ఆయన పునరుత్థానుడైన ప్రభునందు విశ్వాసం ఉంచి ఆత్మరక్షణ, ఆత్మశాంతిని పొందాలి. ఈ రక్షణకరమైన కృప ప్రత్యక్షమైంది. ఆయన ప్రభుని యేసుక్రీస్తు వారు రక్షణకరమైన కృప. ఈ కృపను మనం పొందాలి. కృప లేకుండా మనం సాగిపోం. కృప చే మనం నడిపించబడాలి. ప్రియులారా, ఈ చాలిన కృప మనం పొంది కష్టముల్లో, ఇబ్బందుల్లో, లేమిలో, కొరతలో, నిందల్లో, కన్నీళ్ళలో, నిరాశల్లో, నిస్పృహల్లో ఈ కృప మనల్ని ఆదరిస్తుంది, బలపరుస్తుంది, ఓదారుస్తుంది. ప్రతి సందర్భానికి చాలిన కృప. అందుకంటే ఏం కావాలంటే
అందుకంటే ఏం కావాలో మనకు చెప్పండి. అందుకే అన్నాడు, నా కృప నీకు చాలు పౌలా. కాబట్టి ఈ కృపను పొంది ప్రార్థించి పొంది ఈ కృప దూరము కాకుండానట్లు చూసుకుంటూ క్రైస్తవ జీవితంలో ఈ కృపకు విధేయులమై ఈ కృపను కలిగిన వారమై కృప తోడుకుంటూ కృపచే నడిపించబడదుముగాక, ఈ కృప చేత ఆదరించబడదుముగాక. ఈయన సమస్త ఆదరణకర్త. పిల్లరా, ఈ దేవుడు సమస్త ఆదరణకర్త అయిన ఈ దేవుడు మమ్మల్ని ఆదరించాడు. ఆ ఆదరణతో మేము మిమ్మల్ని ఆదరిస్తున్నామంటున్నాడు. 1 కొరింథీ 1:3-4 పౌలు. కాబట్టి ఈ మధ్యాహ్న కాలంలో ఈ కృప విడిచిపోకుండా కృపలో మనం ఎదగాలి, కృపలో ఎదగాలి. పౌలు చూడండి, పేతురు చూడండి ఎంత చక్కగా రాశాడో. తాను సరిచేయబడిన తర్వాత, రికవర్ అయిన తర్వాత ఆత్మీయ జీవితంలో ఈ కృపలో ఎదగాలి, ఈ కృపలో ఎదగాలి అంటున్నాడు. కృప ప్రభు యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారిలో మనం అన్ని విషయంలో ఎదగాలి. ఎఫెసీయులకు రాస్తూ 4వ అధ్యాయం 15వ వచనమండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం దయచేసి చూడండి. ఎఫెసీయులకు రాస్తూ పౌలు ఈ కృపను గురించి మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయం 15వ వచనం, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో చెప్పండి. పౌలు అంటున్నాడు ఎదుగుదుము అంటే తన్ను కూడా కలుపుకొని. అనేం ప్రత్యేకమైన వాడు కాదు, పైనుండి ఊడిపోయిన వాడు కాదు పౌలు. ఏ మనుషుడు పరిపూర్ణుడు కాడు, మన అలాంటి వాడే. అందుకని పౌలు అంటున్నాడు మనం అన్ని విషయంలో క్రీస్తునకు వెళ్ళే ఎదుగుదాము. ఏంటి యేసుక్రీస్తులో ఉన్న ఆ సుగుణాలు? సత్యము, సత్యము చెప్పచ్చు. దానికంటే శ్రేష్టమైంది ప్రేమ కలిగి. ఏముండాలంటే మనకు చెప్పండి, చెప్పమ్మా. ప్రేమ కలిగి, సత్యము కలిగి, ప్రేమ కలిగి అన్ని విషయాల్లో క్రీస్తునకు వలె మనం ఎదగాలి. యేసుక్రీస్తులో ఉన్న శ్రేష్టమైన లక్షణాలు సత్యము చెప్పుట, తర్వాత ప్రేమ కలిగి నడుచుకోవటం. నిన్ను నన్ను మొదట ప్రేమించాడు, శత్రులమైనగా, విరోధులమైనగా, పాపులమైనగా, బలహీనమైనగా ప్రేమించాడు. ఇప్పుడు ప్రేమించబద్ధులమైంటున్నాం మనం. అంతేకాదు మరి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటట్లు శ్రేష్టమైనది ఏదో చెప్పండి. ప్రేమ. ప్రేమ లేని వాడవైతే వ్యర్థుడవు. చక్కగా చెప్తున్నారు, ప్రేమ లేని వాడవైతే వ్యర్థుడవు. బోధిస్తున్న నేను కూడా ఎంత వ్యర్థుడో, ప్రేమించలేక ద్వేషిస్తూ ఉన్న దౌర్భాగ్యుడు అని అనేస్తారు. ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు హత్తుకోవాలి. ప్రియులారా, యేసుప్రభువారు మన సంఘాన్ని ఎలా ప్రేమించాడు? నిస్వార్థమైన ప్రేమతో, అదే సమయం సమర్పణతుకునే ప్రేమతో, కల్వరిసులు ప్రేమతో, శాశ్వతమైన ప్రేమతో, అగాపే ప్రేమతో యేసుక్రీస్తు ప్రభువు నిన్ను నన్ను ప్రేమించాడు. ఆ ప్రేమను కలిగి, ఆ ప్రేమలో ఎదుగుచు, ఆ ప్రేమలో వేరుపాలి, ఆ ప్రేమలో నిలిచి ఉండి సహోదరుణ్ణి సహోదరిని ప్రేమించ బద్ధులమైన యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు చెప్పండి వర్ధిల్లుదురు. వర్ధిల్లాలని ఆశ ఉంది కానీ యెరూషలేమును ప్రేమించలేం, యూదేరుషలేమును ప్రేమించలేం. అంటే రాళ్ళు రప్పలు కాదు, అందున్న జీవము గల దేవుని సహోదరి సహోదరులను. 1 తిమోతి 3వ అధ్యాయం 14వ వచనంలో దేవుని ఆలయములు అనగా చెప్పండి జీవము గల దేవుని సంఘములో అన్నాడు పౌలు తిమోతికి రాస్తూ. ఆలయం అంటే అందు కూడుకొనుచున్న సంఘముల గురించి మనకు బోధిస్తుంది ఈ ఆలయం అంతా. కాబట్టి ఈ పైన ఇవి కాదు, నిన్ను నన్ను రక్షించాడు, నిన్ను నన్ను అందించాడు. యేసు ప్రభువు మనల్ని ఎంతగా ప్రేమించాడో ప్రియులారా. అదే సమయంలో ముడత కానీ, మచ్చ కానీ, డాగు కానీ, కళంకము కానీ లేకుండా ఉండాలని మనం ఆయన తన్ను తాను సమర్పించుకున్నాడు. మనలో ఏ ముడత, మచ్చ, డాగులు ఉండదు. చాలాసార్లు మనం ముడతలు, మచ్చలు, డాగులు, బలహీనతలు చూస్తుంటాం. పొరుగు అని జీవితంలో అలాగున్నాడండి, ఇలా ఉందండి, అలాగుంటేట, ఇలాగుంటేట, నేను చూడు బాగున్నా. చాలాసార్లు ఈ తీర్పులు అటు ఇటు చూడటం ప్రభుత్వం వచ్చినప్పుడు. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకొని అలాగూ చేశారంటే ఆ పాత్రలోనిది. చాలాసార్లు వారిని వీరిని కాదు, వారిని వీరిని పరీక్షించే సమయం కాదు.
మీరిద్దరు ఏంటి, మీ గొడవ మీకేముంది, మా గొడవ మాది మీకు పట్టదా, కానీ మీది మాకు పడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనం చూస్తే మన జీవితాల్లో మనం ఎంతగానో సంఘమును ప్రేమించాలి, దేవునింటిని ప్రేమించాలి, ప్రజలను ప్రేమించాలి. దావీదైతే ఎంతగా ప్రేమించాడో అంతగా ఆస్వాదించబడినవాడుగా దావీదు చరిత్రలో చూస్తా. కాబట్టి సత్యమే చెప్పాలి, అది ఏమైనా సరే. చాలాసార్లు అబద్ధాలు అడిగి అనుకుంటాం కదా, ఆడి నాకేమనుకుంటామండి, అబద్ధం ఆడితేనే కొట్టుకుంటా ఉంటాం. ఆడకుండా జాగ్రత్త చూసుకుంటే ఎంత బాగుండదు. ఆడినాక నెమ్మది ఉండదు, అది ఒప్పుకున్నదాకా మళ్ళా ఒప్పిస్తాడు పరిశుద్ధాత్మడు. ఇలాగ చేసావు నువ్వని. అసలు ఆడటం ఎందుకు, ఆడకుండా ఉండలేము. అబద్ధాలు ఆశీర్వాదం అని, అచ్చి వస్తుందని, కలిసి వస్తుందని ఎప్పుడు అబద్ధాలు ఆడి శ్వాసం లేరా? ఒక్క మాట నిగ్ర ఉండదు అంటారు. అది వాళ్ళు ఏడొక మాట ఆడొక మాట, ఆడొక మాట ఏడొక మాట. అది అంత అవసరమా ప్రాఫిటర్గా మనకు? ఏదో ఒకే మాట మాట్లాడితే ఉండని, కష్టమో నిశ్చయం ఏమైనా ఉండని. సత్యము చెప్పుచు, సత్య సంబంధులు గనక ఎవరికి ఇబ్బంది అని ఎవరు మన మీదకి వచ్చినా సత్యం మాత్రమే మాట్లాడాల్సిందే. సత్యం మాత్రం మాట్లాడాలి. సత్యము చెప్పుచు, చెప్పాలి మనం ఎప్పుడు కూడా సత్యమే. రెండవది ప్రేమ. ఈ రెండు ప్రభువులో ఉన్నాయి, ఇంకెన్నో ఉన్నాయండి. ఇలాంటి వాటన్నింటిలో మనం ఎదగాలని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇలాగ ప్రభువునకు వలె అన్ని విషయాలు ఎదగాలి. కృప యేసు ప్రభువారే, యేసు ప్రభువారి లక్షణాల్లో నీవు నేను కలిగి ఆత్మీయంగా ఎదగాలని, అటు వాటిలో నిలిచి ఉండాలని ఈ మధ్యాహ్నం ప్రభు మనకు బోధిస్తుండగా, ఎక్కడ వాడికి భిన్నంగా నేను కానీ నీవు కానీ నడుచుకొని పొరబడితేమో ప్రభు క్షమించమని వేడుకొని ప్రతిష్ఠించబడి ఆ విషయాల్లో మనం యోగ్యంగా తిని త్రాగి దేవుని ఆశీర్వాదాలు మనం పొందవలసిన వారం. ప్రభు నమ్ముకున్నాం కానీ చాలాసార్లు జీవితంలో మార్పు ఉండదు. చాలాసార్లు కొంతమంది అయితే కరెంటు వెహికల్ను ముద్దు పెట్టుకుంటారు. అంత అవసరమా? పిల్లలను ముద్దు పెట్టుకోరు మళ్ళా. కరెంట్ వెహికల్ ఎవరు? ప్రభు బిడ్డలే. ఇది అవసరమా? ఎదురు రావటం అవసరమా? మంచి చెడు అవసరమా? కొన్నిసార్లు ఇలాంటివన్నీ విడిచిపెట్టాం. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా ఆచారాలు, పద్ధతులు, మంచి చెడు ఇలాంటివన్నీ కూడా మనం కలిగి ఉంటే ఇంకెక్కడ మనం ప్రభుడలం? ప్రియులారా, వాటి విషయాలు కూడా మనం పరీక్షించుకోవాలి. ఫిలిష్తీయుల మంత్రములను, తంత్రములను, ఇలాంటి సోది చెప్పించుకునే విషయాలు, ప్రియులు, ఇలాంటివన్నీ మన జీవితాల్లో ఆచారములు, పద్ధతులను విడిచిపెట్టాలి. సత్యమే చెప్పాలి. ప్రేమను కలిగి, ప్రేమను చూపిస్తూ, ప్రేమను నిలిచియండి, ప్రేమకు సంబంధించిన వారికి ఉండాలి. ఇది యేసు ప్రభువులో ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణం. అన్ని విషయాలు ప్రభువునకు వలె మనం ఎదుగుదాం. అన్ని విషయాలు ప్రభువునకు వలె మనం ఎదుగుదాం. ఇంకొక మాట అండి, దయచేసి చూడండి, ఆ మాట గమనించండి. 2వ రాజుల గ్రంథం, దయచేసి 19వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 30వ వచనం అండి. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం దయచేసి 30వ వచనం చదవమ్మా. శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఏమవుతుందట? ఫలించిన. మా జీవితాల్లో వేరు తన్నిటువంటి వారికి ఉండాలి. ఇంకా బాగుంటుంది విషయం. కొలస్సీలకు రాస్తూ 2వ అధ్యాయం 6వ వచనం, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆ మాట చూస్తేనే చక్కగా అర్థమవుతుంది ఈ సందర్భం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, కావున మీరు ప్రభువును క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తులు చెల్లించుట యందు విస్తరించుచు, ఆయన యందుండి నడుచు. ఆయన యందుండి నడుచుకోవాలి. ఏంటి ఆయనలో ఉన్నవి అంటే? ఎన్నో ఉన్నాయి చూడండి. అంగీకరించారు, మంచిదే. అంగీకరించినప్పుడు మీరు చాలా బాగున్నారు, మంచిదే. అయితే ఆయన యందు మీరు వేరుపారాలి. ఆయన యందు మీరు వేరుపారాలి. ఇంటి వలె కట్టబడుతుండాలి, అభివృద్ధి పొందాలి. మీరు నేర్చుకున్న ప్రకారం విశ్వాసము స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తులు చెల్లించుట విస్తరించుచు, ఆయన యందుండి. యేసుక్రీస్తునందు వేరుపారిన లక్షణాలు కొన్ని అక్కడ కొలస్సీ 2:6లో చూసాం. ఎఫెసీ 4:15లో క్రీస్తు వారి అన్ని విషయాలు ఎదగాలి.
అదే సమయంలో కొలసి 2:6 యేసుక్రీస్తునందు వేరుపారి విశ్వాసమందును కృతజ్ఞతాస్తులు చెల్లించుటయందును ప్రభు నందుండి మీరు నడుచుకోవాలి. చాలాసార్లు దేవుడు చేసిన మేలు అనుభవిస్తాం, కానీ తిరిగి కృతజ్ఞతాస్తులు చెల్లించలేము. ఆ అనుభవం మనకి ఎంతైనా అవసరమే. అదే కదా ఇక్కడ యేసుప్రభువు తండ్రికి ఎన్నిసార్లు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడు. లాజరు విషయంలో అంటాడు, నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. చెల్లించేవాడిని బట్టైనా మనకేమైనా చలనం ఉంటుందా? అది కూడా ఉండదు. మనకేమన్నా అసలు ఆ జీన్స్ ఆ తలంపులు ఉంటాయా? అన్నీ అనుభవిస్తాం, కానీ తిరిగి ప్రభు కృతజ్ఞతాస్తులు చెల్లించటం ప్రియులు అనేకసార్లు కృతజ్ఞత సహితులుగా ఉండవలసిన మనం కృతజ్ఞత రహితులుగా కనపడుతుంటాం. విచారకరమైన విషయం. దేవుడు అట్టి వారిని బట్టి సంతోషించడేమో. కృతజ్ఞత వస్తువులు చెల్లించుట్లో విస్తరించాలి. మీరు దేవుడు చేసిన మేలుకు తిరిగి మీరు ప్రభుని స్తుతించడం, ఆరాధించడం, ఘనపరచడం, కృతజ్ఞత కలిగి ఆయన సేవించడం, ఇంకితరితర మీరు విస్తరించాలి అటు కార్యాల్లో. చాలాసార్లు మనం అనేక విషయాలు అలాంటి అనుభవం ఉండదు. అంతేకాదు తర్వాత అక్కడ ప్రేమ కలిగి కాదు, అబద్ధమా సత్యమే చెప్పడం కాదు, కానీ కృతజ్ఞతాస్తులు చెల్లించుట్లో విస్తరించాలట. నేర్చుకునే ప్రకారం విశ్వాసం అందు ఎలా ఉండాలండి చెప్పండి? స్థిరముగా ఉండాలి. విశ్వాసమందు స్థిరముగా ఉండాలి. సీమోను పేతురుని చూస్తే మత్తయి సువార్త 13-14 అధ్యాయం 29-30-31 ప్రభా నీవే అయితే నేను నీళ్ళ మీద నడిచి వస్తాను అన్నాడు సీమోను పేతురు. ప్రభు అన్నాడు, మంచిది, విశ్వాసం గొప్పది, ఎట్లయినా 12 మందిలో మొదటి వాడవు, నువ్వు కేఫావి, నువ్వు రాయివి. సీమోను అనుభవం కొట్టివేయబడింది, ఇసుక అనుభవం. ఇప్పుడు నువ్వు పేతురువి, రాయివి, కేఫావి. స్ట్రాంగ్ విశ్వాసం. నాయన నేనే పేతురు రాను ఎత్తకంటే తాను దిగి ఆ ఓడ దిగి నీళ్ళ మీద పాదములు పంపి చక్కగా నడుస్తూ వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళిన వాడు నీళ్ళ మీద ప్రభు తప్ప, నెక్స్ట్ పాత్ర సీమోను పేతురు తప్ప ఈ ఆకాశం కింద భూమి పైన చరిత్రలో నీళ్ళ మీద నడిచిన వారు అంటూ లేరు. దానిలో కూడా కొంచెం ఘనత ఉంది పేతురుకు. ఆయన కూడా ఫెయిల్ అయిపోయినాడు. విశ్వాసమందు స్థిరంగా ఉండండి. నేర్చుకున్న కార్యముల యందు, విన్న కార్యముల యందు, చూస్తున్నటువంటి ఆ దృశ్యాల యందు, బోధించబడుతున్న బోధల యందు విశ్వాసులారా మీరు విశ్వాసమునందు స్థిరులుగా ఉండండి అని ప్రభు మనల్ని హెచ్చరిస్తుంటే, అతడు సీమోను పేతురే విశ్వాసం నుండి తొలగిపోయిన వాడుగా చూస్తా. మన జీవితాలు విశ్వాసము గట్టనే యేసుప్రభువారి వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో మనం ఓపికతో పరిగెత్తాలి. విశ్వాసాలను తొలగించే సందర్భాలు ఈ యాత్ర జీవితంలో పెద్దపు రంగంలో అనేకం ఆటంకంగా వచ్చి మనల్ని నిలిపివేసేవిగా, మన ఆటంకపరిచేవిగా, నెమ్మది చేసేవిగా, మనల్ని మధ్యలోనే ఫెయిల్ చేసేటువంటి సందర్భాలు అనేకం వస్తాయి. అందుకని ఆయన వైపు చూసి సాగిపోమంది యాత్రా జీవితంలో. పేతురు ఆరంభించాడు కానీ ఆఖరికి ఏమైంది? ఆరంభించి మంచిగా నడుస్తున్నప్పుడు, సేవిస్తున్నప్పుడు ఏదో గాలిని మీదకి వస్తుంది. ఎవరైతే సద్భక్తితో బ్రతకను ఉద్దేశిస్తారో వారి హింస తప్పదు. క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించవలసిందే. ఎవడైనా సరే వాక్యానుసారంగా ప్రభుని వెంబడించి ప్రభుని సేవిస్తుంటే వ్యక్తిగతంగా కానీ కుటుంబంగా కానీ వారికి నిందలు వస్తాయి, అవమానములు వస్తాయి, ప్రతికూలతలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి. చాలాసార్లు మనం వేరే స్వభావంతో ఆలోచిస్తాం. వారు దేవుని విశ్వాసంతో వెళుతున్న యోబుకి ఎందుకు వచ్చినాయి శ్రమలు, ఎందుకు వచ్చినాయి కష్టాలు చెప్పండి? యోబుకు దేశంలో ఎవరికి లేని పరిస్థితులన్నీ యోబుకి ఎందుకు వచ్చినాయి అంటే, యోబు యెహోవా యందు భయభక్తి చెడుతనమును విసర్జించిన వాడు గనక, దేవుని సేవకుడు గనక ఎన్నో వచ్చినాయి. అయినా నష్టం ఉందా? ఏమన్నా నష్టపోయినాడంటే 2 పొందిన వాడుగా చూస్తా. తను ఆశ్రయించే వారికి మేలు పొదువైన, తన కొరకు జీవించే వారికి నీతిమంతులు విడవబడరు, భిక్షమెత్తరు. నేను ఆయన కొరకు జీవిస్తున్నప్పుడు ఎలాంటి కష్ట పరిస్థితులైనా, శ్రమలైన, ఇబ్బందులైన, అగ్ని లాంటి శ్రమ. శద్రక మెషకు అభ్యర్థులకు బబులోను దేశంలో ఏం చేస్తున్నారు ఇప్పుడు చెప్పండి? ఆ విగ్రహానికి మొక్కము అన్నందుకు
వారు ముగ్గురు తీసుకుని వెళ్ళి ఆ అగ్నిగుండంలో వేశారు. 7 అంతల రగలు చేసి బలిష్ఠులను పిలిచి రాజు ఈ ముగ్గురు యవనస్తులను తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో ఏమంటే ఆయన యొద్ద సైన్య సమూహంలో బలిష్ఠులైన వారు వచ్చి ఈ ముగ్గురు యవనస్తులను పట్టుకొని ఎత్తి అగ్నిగుండంలో వేశారు. నష్టం ఎవరికంటే వేసినటువంటి వాడు కాలిపోయారు. వేయబడిన వారు చక్కగా తిరుగుతున్నారండి, చక్కగా తిరుగుతున్నారు. ఈ ముగ్గురు యవనస్తులు వారు ఎయిర్ కండిషన్లో ఉన్నట్టుంది. ఓ ఎంత నెమ్మదిగా ఉన్నారు అగ్ని జ్వాలలో తిరుగుతూ. 4వ వాడు ఉన్నాడు ఆయనతో, వారితో తెల్లని వస్త్రం ధరించిన వాడు వారితో ఉన్నాడు. తల్లి అయినా మరచును కానీ నేను నిన్ను మరవనని వాగ్దానం ఇచ్చిన దేవుడు వారితో ఉన్నాడు. అగ్ని లాంటి శ్రమల్లో కూడా వారిని విడవలా, వారిని మర్చిపోలా, వారితోనే ఉన్నాడు. అదంతా వారికి అనుకూలంగా మార్చాడు, అంటకుండా చేశాడు. వస్త్రాన్ని కానీ వెంట్రుకను కానీ ఎక్కడ చర్మము కానీ ఏది తాగకుండా అనుమతించాడు. దానియేలు సింహంలో దానియేలు సాగిలపడుతున్నాయి సింహాలు. ఆయన కొరకు జీవిస్తున్నటువంటి వారికి కృప చాలిన కృప. సింహపు నోళ్ళు మూయబడుతొచ్చినాయి. ఆ రాజును అడుగుతున్నాడు, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కదా, నేను దేవుని దృష్టికి నేరం చేసిన వాడిని కాను రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాను కదా. సింహపు నోళ్ళు మూయబడి సాగిలపట్టం రాజు చూశాడు. ఆజ్ఞ జ్వాలలో ఉన్న వారిని చూస్తున్నాడు. 4వ వారి రూపం. ప్రియ రాజు కలవరపడుతున్నాడు, మంత్రులను పిలుస్తున్నాడు. మనం ముగ్గురిని వేస్తే 4వ వాడు ఉన్నాడు వారితో, తెల్లని వస్త్రము ధరించిన వాడు. చూడండి, ఇశ్రాయేలు దేవుడు కులుకడు, చెప్పండి, నిద్రపోడు. ఆపదలు విపత్తులు రాక మానవ గాని ప్రభు బిడ్డలారా కలవరపడక్కర్లేదు. నేను పొద్దులో ఉన్నప్పుడు క్రిస్మస్ వస్తుంది కొన్ని దినాల్లో, మేము 1,50,000 డబ్బులు తీసుకొని 7 మెయిన్ ప్రదర్శన నాతో కూడా వ్యాన్ వేసుకొని విజయవాడ వెళ్తున్నాం. క్రిస్మస్కి మంచి మైకులు తేవాలి, ప్రోగ్రామ్స్ మంచిగా చేయాలి. మైకులు అంటే పనిచేయట్లేదే. ఒంగోలు వచ్చి టిఫిన్ చేసాము, ట్యాబ్లెట్లు చేసుకున్నాము. అది గుళ్ళాపల్లిని బ్లూ సెంటర్ అని ఉంటుంది ఒంగోలు దాటినాక. ఆ ప్రాంతానికి వచ్చేటప్పటికి రైట్ సైడ్ టైర్ ఫెయిల్ అయిపోయి ఆ డివైడర్ ఎక్కింది బండి. ఎక్కి అక్కడ ఒక పెద్ద బండి ఉంది, నేను ముందు కూర్చున్నా, మిగిలిన సోదరులు వెనక కూర్చున్నారు. ఆ టమామని ఆ ట్యాంక్ పగిలిపోయింది. అప్పుడు రివర్స్ అయింది. బండి 3 సార్లు పడటం లేవటం, పడటం లేవటం, పడటం లేవటం, చక్రాల పైన 3 సార్లు. లోపల ఉన్న వాళ్ళు అంటున్నారు, ఇంకేం చేస్తున్నా, ఇంకేం చేస్తున్నా, చేస్తున్నావు అని కేకలేస్తున్నారు వాళ్ళు. నేను అనుకుంటున్నాను, లోపల ఉన్న సహోదరులు, ప్రభా ఈ టైర్ ఎప్పుడైతే ఒక శబ్దం వచ్చిందో ఇక ప్రభా నీ ఇష్టమన్న ఒకటే మాట. అప్పుడు కళ్ళు తీశాను, నిద్రపోతున్నా. డ్రైవర్ సీనియర్ డ్రైవరు, ఆర్టీసీ డ్రైవరు, రిటైర్డ్ అయిన ఆయన చక్కగా నడుపుతాడు. ఇక నాకు భయం ఏంటి, ఎవడో జూనియర్ అయితే చెప్పాలి కానీ డ్రైవర్ దగ్గర నిద్రపోను నేను ఎప్పుడు కూడా. నిన్న కూడా అంతే, కమ్మ వెళ్ళినప్పుడు నిద్రపోయారు కదా అతన్ని రేపుతూ. అయితే ఆయన సీనియర్ కదా, నాకేమి నిశ్చంతగా నిద్రపోతాను, ట్యాబ్లెట్ వేసుకొని నిద్రపోతుంటే ఫెయిల్ అయిపోయింది 3 సార్లు. చూడండి, నేను ఆ సందర్భంలో చూస్తే ఈ డ్రైవర్ అంటాడు, కోటయ్య గారు, అన్న నా మీద పడుతున్నావు, నా మీద పడుతున్నావు అన్నాడు. కింద పడేటప్పుడు అద్దం పూర్తి ఓపెన్ చేసి ఉంది నా సైడ్. తర్వాత వాళ్ళు లోపల గందరగోళంగా ఉన్నారు, కేకలు వినపడుతున్నాయి నాకు. ఇంకేం చేస్తున్నా, ఇంకేం చేస్తున్నా, ముందు కూర్చున్నాడు. చేస్తున్నా అని వాళ్ళు బ్రదర్స్ కేకలు. నేనేమో వాళ్ళకేమన్నా అయిందేమోనని. ఆయన అంటాడు, నాకు ఇటు చూసి ఇరుక్కొని పోయే వాటిలో, అన్న నా మీద పడుతున్నావు అన్నాడు. నేను అన్నాను, అన్న నేను కావాలని నీ మీద పడతానా, చెప్పగలుగుతావా? నేను నీ మీద పట్టలేదన్నా. కిందకు పడినప్పుడు వ్యాను 2 హస్తాలు నాకు కనబడుతున్నాయి. నా వెనక వీపు మీద పెట్టి కింద పడినప్పుడు నన్ను అటు నెడుతున్నాయి 2 హస్తాలు. అదృశ్యమైన హస్తాలు నన్ను నెడుతున్నాయి అన్నా. అప్పుడు నేను ముందుకు వస్తున్నా, అంతేగాని కావాలని నేను నీ మీద పడతానా. ఆఖరితో మన స్కూల్ వాళ్ళే మన డెడికేషన్ పోతూ వచ్చి అన్నోళ్ళు వ్యాను ఇట్లయింది చేస్తాం అన్నోళ్ళు దాన్ని వచ్చి లేపేశారండి. జాన్సన్ బ్రదర్ ఫోన్ చేశాం, ఆయన 5 నిమిషాలు వచ్చాడు. అక్కడ 5 నిమిషాలు వచ్చాడు, దగ్గరే ఒంగోలు టౌన్కి. నేను అప్పటికే ఒక ఆయన చేయబోయింది, ఒక ఆయన నడువులు ఇరిగిపోయి, ఒక ఆయన గుండెలు ఎదిరిపోయి, చాలా మంచి కుర్రోళ్ళు సహోదరులు వీళ్ళంతా. ఇక నేను ఒక్కడనే అక్కడ ఆరోగ్యంగా ఉంది. నేను చూసుకుంటే ఎక్కడ గీసుకోవటం కానీ, రక్తం కనపడటం కానీ, తెల్లని వస్త్రం వేసుకొని నేను మహిమలో ఉన్నట్లున్నాను.
దేవుని హస్తమేమో నన్ను అద్భుతంగా తప్పించింది. చాలా ఆనందంగా కూడా ఉన్నా. వీళ్ళ విషయంలో దుఃఖపడుతున్నా. పోలీసు వాళ్ళు ఇంకా వైద్యులు వాళ్ళు వీళ్ళు వచ్చి అందరు వాళ్ళకి రోడ్డు అంతా వాళ్ళే. అప్పుడు ఆ వ్యానులు వీళ్ళందరినీ పంపించేశాం. ఒక ఆయన అయితే అసలు గులైపోయింది లేవడంలో, ఓబయ్య మిలిటరీ మిలిటరీ ఓబయ్య. అప్పుడు డబ్బులు ఇచ్చేసి ఇంకో కారు మాట్లాడి విజయవాడ పంపించేశాం. మిగిలిన ఒంగోలు గందరగోళం అయిపోయింది. 7 నేను ఒక్కడిని మాత్రమే దేవుని కృప కోటయ్యగా నడువులు పట్టుకున్నాయి. అందరికీ చీల్చుకుపోయి భయంకరంగా పడేసరికి చూడండి. ఎప్పుడు ఎరగా నేను యాక్సిడెంట్. ఆయన కృప ఎంత భద్రత ఉందో మనకు ఇప్పుడు ఇంకేముంది. ఆయన వచ్చి నేను వెళ్ళా ఎదురు జాన్సుబరెడ్డి ఆయనకి ఎదురు వెళ్ళాను. వీడు బాగానే ఉన్నాడే అనుకున్నాడు ఆయన. ఏంటి వీడు మామూలుగా ఉన్నాడు, దిగి ఏంటయ్యా ఏది వీళ్ళు అన్నాడు. వాళ్ళ 6 కొంచెం ఇబ్బందిగా ఉన్నారు, బాగా ఇబ్బందిగా ఉన్నారు. పంపించామంటే ఆయన ఏర్పాటు చేసిన బ్రదర్స్ని అక్కడ డాక్టర్స్ని అన్ని ఫోన్లు చేసి ఆయన అంతా ఏర్పాటు చేసేసాడు. తర్వాత వీళ్ళందరూ ఫోన్లు చేయటం, 7 ఆ రాత్రి సంఘానికి నిద్రే లేదు. వీళ్ళందరూ కట్లు వేపించి ఈ బండి గుళ్ళైపోయింది, దీన్ని వేరే వ్యాన్ పెట్టి ఆ షెడ్కి దోలిచ్చేసాను. ఆఖరికి అందరం కలిసి వెహికల్ వేసుకొని పొదిలికి వెళ్ళిపోయినాం. ఒక ఆయన వచ్చి అన్నాడు, జాన్సుబరెడ్డి అన్నాడు, దుష్టుడు మీ 7 నాశనం చేయడానికి సంపూర్ణంగా పొందుకున్నాడా, దేవుడు మిమ్మల్ని కాపాడాడు అన్నాడు. ఆ సంవత్సరం వాగ్దానం కూడా అదే, సంఘ వాగ్దానం. ఆ తర్వాత ఇంకొక ఆయన వచ్చి అన్నాడు, అక్కడ సేవకుడు, ఆ పట్టణంలో నీతిమంతుడు లోతున్నాడయ్యా, అందుకు ఆ పట్టణం కాపాడబడింది అన్నాడు. ఇంకా బిడ్డలు కలవరాలు 7 చూడాలా, అక్కడ చూడటం ప్రార్థన చేయటం, ఇక్కడ చూడటం. మేమైతే ఒక్కొక్క రాత్రి ఒక్కొక్కరు చూడటమే కష్టమైంది మాకేనా. అదేనండి, ఒక్క గృహం దర్శించేటప్పటిగా మాకు టైం అయిపోతుంది. మేము కొంచెం లేట్గా వస్తున్నాంలేండి. అయితే 7 ఆ రాత్రి సంఘం ఎట్లా దర్శించారో, ఎట్లా పరామర్శించి ప్రార్థన చేసి ఎంత శ్రమపడ్డారో మాకు. నా అంశం ఏంటంటే, ఆయన కృప ఉంటే చాలు. చచ్చిపోయిన వాడు కేకలేస్తున్నారు. నన్ను ముందే కూర్చున్నాడు, తప్పనిసరిగా జాషువా అయిపోయింటాడు. నన్ను ఎంత భద్రంగా కాపాడాడు. ఇబ్బంది పడింది సహోదరులు, వాళ్ళని చూసి ఎంత ఏడ్చి వాళ్ళకంతా ఏర్పాటు చేశారు. ఇలాంటి సందర్భాల్లో దేవుడు ఎంతగా కాపాడుతాడో. అగ్నిజ్వాలలో కాపాడాడు, సింహాపురంలో కాపాడాడు, దావీదును గుళ్యాది మీదకి వెళ్ళినప్పుడు కాపాడాడు. ప్రియులరా, పౌలు శరలో ఉన్నప్పుడు, ఇవన్నీ మనం పాటల ద్వారా కూడా పాడుకుంటాం. ఈ చాలిన కృప మన కాపుదలిస్తుంది, భద్రత ఇస్తుంది. అన్ని సందర్భాల్లో నా కృప నీకు చాలు, అదే మన అంశం. ఆ కృపను మనం కలిగి ఉంటే మన యాత్ర జీవితంలో మనం సాగిపోయే వారికి ఉన్నాం. తప్పించే కృప, కాపాడే కృప. కాబట్టి ఇలాంటి అనుభవాలు కలిగి మనం ఈ కృపలో యేసుక్రీస్తులో వేరుపారి కిందకు తన్ని పైకి ఫలించే వారికి ఉండాలి. సత్యం విషయంలో, ప్రేమ విషయంలో మనం పరీక్షించుకోవాల్సిన వారికి ఉండాలి. ఫలభరితమైన జీవితం దేవుడికి మహిమ తెచ్చేదిగా ఉంటుంది. కిందకు వేరుపారి యోసేపట ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు చెప్పండి గోడ మీదకు వ్యాపిస్తున్నాయి. రండి 80వ కీర్తన. నేను ఐగుప్తు నుండి ద్రాక్షావళి తెచ్చి తిని. 80వ కీర్తన దయచేసి చూడండి, 8వ వచనం. నీవు ఐగుప్తు నుండి ఒక ద్రాక్షావళి తెచ్చితివి, అన్ని జనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి, దాని దగ్గర స్థలం సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటను. ఎక్కడున్నావు అంటే నేను వేసిన దగ్గరే ఉన్నానంటే కాదు. ఒక సామెత ఉంది, మీరు ఎంతవరకు వాడతారు? ఎక్కడున్నావు గొంగళి అంటే నేను వేసిన దగ్గరే ఉన్నా యజమానుడు అంటుందంట. పెద్ద కాదు కదా, 2 ఏళ్ళు కూడా కదలం. మన ఒడికి మనం బాగుంటే చాలు, మన ఒడికి మనం బాగుంటే చాలు. మనం ఇంకేందా అంత ప్రయాసపడేది? మనం ఏంది ఇంకా ప్రయాసపడేది? ఎంత సుఖమో, సౌఖ్యమో, భక్తి, శ్రమపడే మనసు ఉన్నది సార్లు. ఎందుకు నిన్ను నాటాడు? నేను ఐగుప్తు నుండి ద్రాక్షావళి తెచ్చి నాటా, ఇశ్రాయేలుని నాటా, అక్కడక్కడ నాటా, గ్రామాల్లో నాటా, టౌన్లో నాటా, పలు ప్రదేశాల మధ్య ప్రజల మధ్య నాటా. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఫలించాలి,
వాటి ద్వారా అనేకులు ప్రభుని అంగీకరించాలి. మన జీవితంలో దేవుని ఉద్దేశం పెరగాలి. దాని స్థలములో నేను దాన్ని నాటా, సంఘమే పోషిస్తున్నాడు, చేయవలసిందంతా చేస్తున్నాడు. ఇక్కడ నుండి మనం ఫలించాలి. ఇక్కడి నుంచి మనం వ్యాపించి సరిహద్దులు విశాలపరచబడి విస్తారమైన పరిస్థితులు మనం కలిగి ఉండాలి. చాలాసార్లు హేయమయ్యి అసహ్యమైన వాటి మీద మనసు పెడతాం. ఉత్తమమైనది దేవుని సంకల్ప విషయంలో విచారం ఉండదు, భారం ఉండదు. ఆత్మల విషయంలో భారం ఉండదు, పని విషయంలో శ్రద్ధ ఉండదు. మన జీవితాల్లో సంవత్సరాలు జరుగుతుండగా కార్యం నూతనపరచబడి వ్యాపించబడి విస్తరించబడి అనుభవాలు దేవుడు మనలో చూడలేకపోతున్నందుకు చింతిస్తున్నాం. ఎప్పుడు అయ్యే జరిపోయా, జీవితం అంతా అలాగే జరిపోయా, అక్కడిక్కడ. ఎక్కడ మనం స్థిరపడి, ఎక్కడ మనం ఆశీర్వదించబడే అనుభవం అది దేశమంతటా వ్యాపిస్తూ వచ్చిందట. ఎందుకో తెలుసా? అంతేకాదు, యేసుకి ఫలించడి, చెప్పండి, ఫలించడి కొమ్మ ఫలభర్తం ఉండాలి. నేను ముగిస్తున్నా. ఈ మధ్యాహ్న కాలంలో ప్రేమ విషయం, సత్యము చెప్పే విషయం, అంతేసంలో వేరు పారి వేరు క్రిందకు తన్ని పైకి ఎదిగి ఫలించే అనుభవం ఆత్మీయంగా. అంతేకాదు, వేరు పారి దేశమంతటా వ్యాపించే అనుభవం ఆత్మీయంగా. అర్థం చేసుకోండి, నిజంగా నేను కానీ నీవు కానీ అక్కడ ఈ మధ్యాహ్న కాలం దేవుని ఉద్దేశం అది కాదు. మనం వ్యాపించాలని, ఫలించాలని, మనం అనేకులు ఫలభరితం ఉండాలని, అనేకులు సమకూర్చుకునే వారికి ఉండాలని. మీరు బహుగా ఫలించుడు ద్వారా నా తండ్రి, చెప్పండి, మహిమపరచబడును. నేను బహుగా ఫలించుడు ద్వారా నా తండ్రి మహిమపరచబడును. ఫలములు ఎన్నో, ఆత్మీయమైన ఫలములు, వెలుగు ఫలములు, రక్షణ ఫలం, వీటి ఫలములను చేతబట్టి మనం ఆత్మీయంగా ఎదిగేటువంటి వారికి ఉండాలి. షోలంబిత్ అంటుంది ప్రియునితో, ప్రియుడా రమ్ము నా యొద్ద, నా ద్వారబంధకముల మీద ఏమన్నాయండి? పండు ఉన్నవి, పచ్చివి ఉన్నవి, దయచేసి నీ ఆకలి తీర్చుకోమని. తీర్చా దయచేసుకోండి. కాబట్టి ఫలభరితమైన జీవితం, ఫలింపు జీవితం, ఆ ప్రియురాలు వలె, షోలంబిత్ వలె మనము అనేక రీతిలుగా ఫలించేటువంటి వారిగా ఉండాలి. ఇప్పుడు అర్థమవుతుంది మీకు దీని బతికేస్తుంది. నా కూడా కొంత చిక్కు తీసినట్టు కొత్తగా ఉంది, అలవాటు పడాలి కదా. ఎప్పుడు మైకులా ఇది ఏదో కొంత బాగుంటుందని ఆలోచించి తెచ్చాం, అంతేగాని అదేదో వేసుకోవటానికి కాదు. ఇక్కడ మనం గమనిస్తే ఫలించాలి. ఎలా ఫలిస్తాం చెప్పండి? ఎలా ఫలిస్తామండి మనం? యోహాను సువార్త 15వ అధ్యాయం దయచేసి గమనించండి. ఎలా ఫలిస్తాము ఆత్మీయంగా? ఫలించాలి కదా. షోలంబిత్తులాగా ఉండాలి మనం. ఫలములు లేని అంజూరపు చెట్టు వల్ల ఉండకూడదు. ఫలించాలి మనం. ఎలా ఫలిస్తాం? ప్రభు చెప్పాడు ఆ రహస్యం. యోహాను సువార్తగా రండి, 15వ అధ్యాయం దయచేసి. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం అండి. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏది అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలములు నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. మీరు వెళ్ళి ఫలించండి. ఇప్పుడు వెళ్ళటానికే లేదు. ఈయనేమో వెళ్ళి ఫలించాలంటాడు. సువార్త ప్రకటించి అనేక ఆత్మను మనం సంపాదించాలి. ఒకవేళ ఇప్పుడు వీలు పడదేమో, మరి ఎలాగ వెళ్ళాలి? మనం వెళ్ళవలసిన మార్గం ఏంటి చెప్పండి? బాహ్యంగా గుంపులుగా మైకులతో వెళ్ళి చెప్పడానికి వీల్లేదు. ఏదో తెగుళ్ళు ఉన్నాయి, అది ఏమి ఎలా చేస్తుందో ఈ విషయాలన్నింటిలో మనం వెళ్ళలేము ప్రస్తుతానికి. మరి ఎలా వెళ్ళాలి చెప్పండి? ప్రార్థనలు ఎవరు మన ఆటంకపరుస్తారు? ప్రార్థనలైనా మనం వెళ్ళేవారికి ఉండాలి. ప్రార్థనలోనైనా వెళ్ళేవారికి ఉండాలి. ఇక్కడ కూర్చొని దేశమంతా వెళ్ళొచ్చు, ఇక్కడ కూర్చొని మనుషులందరి దగ్గర వెళ్ళొచ్చు, ఇక్కడ కూర్చొని మనం లోకమంతటి కొరకును సేవ చేసేవారిగా ఉండాలి. ప్రార్థన భారం కలిగి ఉండాలి. ఏది ఏమైనా అనేక ఆత్మలు సంపాదించుకునే వారికి ఉండాలి. ఫలభర్తగా ఉండాలి. మీరు వెళ్ళి ఫలించండి. మీ ఫలము నిలిచిన్నట్లు మీరు వెళ్ళి ఫలించండి. దేవుడు ఏర్పాటు చేసుకున్న ఏర్పాటుకు వచ్చిన మనం ప్రార్థన ద్వారా
ఆత్మీయ తీవ్రత భారం ద్వారా ప్రభు అనుమతిస్తే సువార్త ద్వారా అనేక రీతులుగా ఆత్మలు సంపాదించుకొని ఫలించాలి, సేవించాలి. హెబ్రీలకు రాస్తూ 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, దయచేసి గమనించండి ఒక మాట. హెబ్రీ పత్రిక 12, 28, 29. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం దయచేసి 28, 29 తీసుకొని చదవండి. ప్రార్థన చేసుకుందాం. అందువలన మనం నిశ్చలమైన రాజ్యం పొందితిమి, దైవ కృప కలిగిందము. నిశ్చలమైన రాజ్యాన్ని మనం పొంది ఉన్నాం, అయితే మనం దైవ కృపను కలిగి ఉందామా? ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవుని ప్రీతికరమైన సేవ చేయదము. ఎలయనగా మన దేవుడు దహించు, మన దేవుడు ఎవరంటే దహించు అగ్ని. ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని. అగ్ని జ్వాల నేత్రములు కలిగిన వాడు. అగ్ని అయిన దేవుడు. అగ్ని ఏం చేస్తుంది? దహిస్తుంది, కాల్చివేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి ప్రభు విషయాలు. మన దేవుడు దహించు అగ్ని. ఆయన చేతిలో పట్టు భయంకరం. పండిన తర్వాత ఎవరు తప్పించుకోలేరు. యోనా ప్రయత్నించాడు కానీ ఎన్ని ఇబ్బందులు పాడు, ఎన్ని శ్రమల పాలయ్యాడు. తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. నేను వెళ్ళమంటే తర్షీషు కోరుకొని వెళ్ళాడు. దేవుడే వదిలిపెట్టలా, విడిచిపెట్టలా. తనైతే సముద్రం పడవేశాడు. ఎలా కాపాడబట్టాలని సదుపాయం కలిగించాడు. మనం ఎరుగుదాం. అయినా కూడా ఆయన చేతిలో పడుటే భయంకరం. మనం ఎవరిని తప్పించుకోలేము. దేవుని నిశ్చలమైన రాజ్యాన్ని పొందాం. ఆ రాజ్యంలో చేరాలి, ఆ రాజ్యం కొరకు ప్రయాసపడాలి, ఆ రాజ్యంలో ప్రభుత్వం ఉండాలి. ఇదే మన నిరీక్షణ. కనుకనే ఆ కృపను పొందిన వారమై ఆ కృప చేతనే ప్రియులారా మనం ఎంతో ప్రయాసపడి పౌలు వలె ఆయన మనం సేవించవలసిన వారు. శక్తి లోపం లేకుండా సేవించాలి. అందరికంటే ఎక్కువ పందెంలో ప్రతి సైనికుడు, పందెంలో పేర్చిన వాడు ప్రతివాడు ఏమిటి అతని గురి అంటే, నేను అందరికంటే ఎక్కువ ప్రయాసపడాలి, నేను అందరికంటే ముందు వెళ్ళాలి, నేను అందరికంటే వెళ్ళి నేను ముందు ఆ గురుతు దాటాలి. ఉయ్యాల పందెం పెట్టేవాడు ఇంతకుముందు ప్రభుని అంగీకరించే ముందు నేనైతే ప్రాణము పోతే పోయిందని ఆ ఉయ్యాల పందెంలో వెళ్ళి ఆ జెండా దాకా వచ్చేవాడిని. కళ్ళకి నిలబడతానేమని అనిపిస్తుంది. అయినా పోనీ అది పందెం. అలాగే ప్రతి పందెం, సైకిల్ పందెం పెట్టేవాళ్ళం మేము. మా ఊరు చాలా దూరం, బైపాస్ రోడ్డుకి పెట్టేవాళ్ళం. మా అమ్మ టూరు ఆ ప్రాంతం. ఫస్ట్ వెళ్ళి రోడ్డు మీద నిలబడేవాడిని నేను. మీరు నమ్మరు. ఇవన్నీ అన్న చేశాడా అనుకుంటారు. ఈయన అవతారం ఈ ఇల్లు చెప్తున్నాడు. ఖచ్చితంగా చేసి నేను చెప్తున్నాను. నేను అంత రోషం నాకు. పని విషయాల్లో అందరూ వెనక ఉండాల్సిందే. నేను వాస్తవాలు చెప్తున్నా. నేను అంత రోషం కలిగిన వాడిని. పని విషయాల్లో ఏమి రోషమో, ఒక ముందు పోతే ఇక తినడం కూడా మానేస్తా. అసలు ఎవడు పోయారగడు నాకంటే ముందు. నాకంటే ఒక్కడు ఏ పనిలోనైనా ముందు పోయారగడు. నేను పోయి నా తర్వాత ఉండాల్సిందే వీడు. ఏ పనులైనా, పందాలైనా రోషం. మరి క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో, సేవా జీవితంలో నేను చెప్పగలుగుతున్నాను. దేవుని మహిమార్థంగా సేవలో కూడా ఈ 32 సంవత్సరాల సేవలో దైవజనులను నన్ను పంపించిన ప్రతి స్థలంలో ఆ పరిచర్యలు, ఆ కట్టడాలు, ఆ సేవలు ఇప్పటికి నిలిచే ఉన్నాయి ఈ భూమి మీద. అదే నా సంతోషం. నిజం. ప్రవహించిన కృప. ప్రియులారా, మన అందరమును ఈ చివరి దినాల్లో ఇలాంటి రోష తీర్మానం కలిగి కృపను పొంది ఆయన ప్రీతికరమైన సేవ చేయాలి. మనకిష్టమైంది కాదు, మన ఇష్టానుసారంగా కాదు. ప్రతిదీ కూడా ఆయన ప్రీతికరమైంది, ఆయన సంకల్పంలో ఉంది, ఆయనకి ఇష్టమైంది, ఆయనకు మహిమ తెచ్చేది, ఆ మందకు క్షేమం కలిగించేది, ఎక్కడ సమాధానం రాకుండా ఉండేది, సంతోష సమాధానంతో దాని కొరకు ప్రార్థించేటువంటి ఆ పనిని, ఆ పరిచర్యను దేవుని సేవకులుగా, బాధ్యులుగా, పరిశుద్ధులుగా మనం ఎరిగి ఆ పనిని, ఆ పరిచర్యను జరిగించాలి. మనం యెహోవాకు ప్రీతికరమైన సేవ చేస్తున్నామా? ఆయనకి ఇష్టమైంది చేస్తున్నామా? దావీదు వలె ఆయన సంకల్పం చొప్పున ఈ మధ్యాహ్నం ఈ విషయాలన్నింటిలో మనం పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తర్వాత
మహిమ కలిగిన పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదములు స్తోత్రాలు ఇంతవరకు మీ సన్నిధిగా వందనాలు చెల్లిస్తుంటున్నాం. దయాల తండ్రి, మీ హత్య